ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల తీరును తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. బోస్ కమిషన్ ఏర్పాటు నుంచి NBSA రావడం దగ్గర నుంచి బోస్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్ల రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి CBI ఎంక్వైరీ, ఇవన్నిటిని కూడా కేసీఆర్ని బదనాం చేసేందుకు, కాళేశ్వరాన్ని బదనాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు ఫైనల్ ఏమైందంటే CBI అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ బేరీజు వేసుకుంటే అర్థమవుతున్నది ఏంటంటే CBI అంటే ఏందో కాదు. CBI అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. CBI అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. ప్రజలు ఇట్లనే అనుకోవాలి ఇప్పుడు. అందుకే మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు. కక్ష రాజకీయాలు చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు.